హలో వెల్కమ్ టు సోను మోను వ్లాగ్స్ ఫర్ యూ. టుడే అయితే నా మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే రెహమాన్ స్కూల్కి అయితే బయలుదేరాడండి. టిఫిన్ పెడుతున్నాను. ఇవాళ చపాతీ చేశానండి. కర్రీ ఏం చేయలేదు, అందుకైతే పాలలో వేసి అయితే కలిపి తినిపించేస్తున్నాను. ఇక్కడ బయలుదేరుతున్నాడండి స్కూల్కి. టుడే అయితే వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తున్నారు, నేను వెళ్ళట్లేదు. వాళ్ళ డాడీకి ఏదో పని ఉందనేసి తనకు డ్రాప్ చేసి ఇంకా అలాగే పని చూసుకొని వస్తానన్నారు. ఇక్కడ చూడండి, రెహమాన్ ఏం షూస్ వేసుకోవాలి, ఎప్పుడు అది వేసుకోవాలి ఇది వేసుకోవాలని చెక్ చేసుకున్న తర్వాత చూసీగా వేసుకుంటాడు. బయలుదేరాడండి. నేనైతే ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. టుడే అయితే నేను మెంతాకు పప్పు చేస్తున్నానండి. రైస్ అయితే నానబెట్టేశాను. రైస్ స్టవ్ మీద అయితే పెట్టేశానండి. కుక్కర్లో సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ మార్నింగే బాక్స్కి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటాను, కానీ ఇద్దరు పిల్లల హడావిడితో అయితే నాకైతే అవ్వదండి. ఇంకేదో స్కూల్ నియర్ బైనే ఉంది కాబట్టి ఎవరో ఒకరు వెళ్ళేసి మేము లంచ్ బాక్స్ అయితే షయాన్కి ఇచ్చేసి వస్తాము. ఇక్కడ నేను మెంతాకు అయితే కట్ చేసుకుంటున్నాను. మెంతాకు ఇందులో పప్పు కూడా ఆల్రెడీ నేను నానపెట్టేశానండి. మెంతాకు కట్ చేసి ఇంకా టమాటోస్ అన్నీ కట్ చేసి యాజ్ యూజువల్ అండి పప్పుకి అంతా పెట్టేసుకుంటాను. మెంతాకు అయితే సన్నగా తరిగి అయితే కట్ చేశాను ఇక్కడ. ఇంక ఇలా అయితే డైలీ ఆఫ్టర్ బాబు వెళ్ళాకే లంచ్ ప్రిపరేషన్ అయితే అవుతుంది. ఇంకా చూడాలండి, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మార్నింగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటాను. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అయితే చాలా వరకు బెటర్. రెహమాన్ కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి విసిగించడం అయితే కొంచెం అయితే బెటర్ అండి. అంతగా విసిగించట్లేదు, త్వరగా అయితే అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. స్నానం అది కూడా పర్లేదు. ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళాలి నాన్న అంటే రెడీ అయితే బయలుదేరుతున్నాడు. పెద్దవాళ్ళు లేకుండా పిల్లల్ని పెంచడం మాత్రం చాలా కష్టం అండి. అసలు వీళ్ళతోనే సరిపోతుంది. మార్నింగ్ వెళ్ళి డ్యూటీలకు వెళ్ళిపోతే ఇంక పొద్దున్న నుంచి పిల్లలతో చూసుకోవడమే సరిపోతుంది మనకు హౌస్ వైఫ్స్కి. కానీ బయట చూస్తే వర్క్ వెళ్ళట్లేదా, జాబ్కి వెళ్ళట్లేదా, పిల్లల్ని చూసుకోవడమే కదా అన్నట్టు అంటారు అందరూ. ఇంక నేనైతే పట్టించుకోనండి అంతగా. మన వర్క్ ఏంటి, మన పిల్లల్ని హెల్తీగా చూసుకున్నామా లేదా, మనకు టైంకి పనులు అవుతున్నాయా అంతే. ఇంక వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే అయితే మనకు పనులు అవ్వవు. ఇక్కడ నేనైతే పప్పుకు పెట్టేశాను. చింతపండు అయితే సపరేట్గా ఇది ఆకుకూర పప్పు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందని అందుకు నేను దానికి కావాల్సినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసేసి ఇంకా లిడ్ అయితే పెట్టేద్దాము. మనకు పప్పు రెడీ అయిపోతుంది. పప్పు రెడీ అయిపోయాక ఇంకా ఫాస్ట్గా ఇంకా నంచుకోవడానికి అయితే ఇవాళ ఏం ప్లాన్ చేసుకోలేదు వెజిటేబుల్. సో అప్పడాలు అయితే వేయిద్దాం అనుకుంటున్నాను. ఇంకా కుక్కర్కి అయితే పప్పు పెట్టేస్తున్నాను. ఇలాగే కిడ్స్ స్కూల్కి వెళ్ళాక ఆయన ఆఫీస్కి వెళ్ళాక అయితే ఇలాగే జరుగుతుందండి. డైలీ పనులు ఇంకేదో మనకు హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం అయితే ఫ్రీ టైం దొరుకుతుంది. ఇంకా ఆ టైంలో ఏదో కొంచెం సీరియల్స్ అలాగా ఒక 20 మినిట్స్ హాట్స్టార్లో సీరియల్స్ అయితే చూసేస్తాను. ఇంకా మనకు ఈ కుక్కర్ చూడండి డ్యాన్స్ చేస్తుంది. ఇదేంటో అసలు సరిగ్గా నిలబడదండి. రైస్ కుక్కర్ కూడా నేనైతే స్టీల్ది ప్రిఫర్ చేస్తున్నానండి. ఈ మధ్య స్టీల్ది తీసుకున్నాను. ఏమంటే కొంచెం తొందరగా అడుగు అంటినట్టు అనిపిస్తుంది. కొంచెం వాటర్ అయితే మనం ఎక్కువ పోసుకోవాలి రైస్ కుక్కర్లో కూడా. మనకి ఇక్కడ పప్పు అయితే కుక్ అయిపోయింది. చూస్తున్నాను, పప్పు అయితే బాగా మెదిగిపోయిందండి. దీన్ని అయితే ఒకసారి పప్పు గింటతో అయితే తిప్పేసుకుందాము. స్మాష్ చేసేసుకున్నాక పోపుకు పెట్టేసుకుందామండి. వాటర్ అయితే ఇలా ముందే కొంచెం తీసేసుకుంటే మనకు మెదుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను వాటర్ అంతా జాగ్రత్తగా అయితే తీస్తున్నాను. మనకి ఇక అపార్ట్మెంట్స్లో అయితే కొంచెం మాట్లాడడం కూడా తక్కువే ఉంటుందండి బయట వాళ్ళతో. ఇంకెప్పుడన్నా కనిపిస్తే గుమ్మంలోనే హాయ్ హలో అనుకోవడం తప్పించి మనకంత ఫ్రెండ్షిప్ ఏమి ఉండదు. మేము ముందున్న అపార్ట్మెంట్లో అయితే అక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్. నేను అక్కడ నియర్లీ 10 years ఉన్నానండి సేమ్ అపార్ట్మెంట్. నాకు ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఉండేవాళ్ళు. నాకు అలా టైంపాస్ అయిపోయేది. నేను వెళ్ళడం లేదంటే వాళ్ళు రావడము, అలా మాట్లాడుకుంటూ పని చేసుకోవడము అలా అయితే గడిచిపోయేది. ఇక్కడైతే ఎవరు లేరండి. నేనే ఇంక ఇంట్లో పని చేసుకోవడం, ఏదో టీవీ చూడడము, ఇంక ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉంటే ఫాస్ట్గా అయిపోచేయడం అయితే అవుతుంది. ఇంక ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. స్కూల్కి అయితే టైం అవుతుంది బాబుకి. తన క్యారియర్ ఇచ్చేసి నేనైతే చిన్న బాబుని కూడా పికప్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ వేసాను. ఇంక పోపు పెట్టేస్తున్నానండి. కరివేపాకు మొత్తం వేసేసి. ఎంతైనా మనకు ఫోన్లో మాట్లాడుకోవడానికన్నా ఫ్రెండ్స్ మనకు చుట్టుపక్కల ఉంటే ఏదో మనం పని అయ్యాక జస్ట్ హాయ్ హలో అనుకుంటాను మనకు కొంచెం అలా డే కొంచెం తేలికగా ఉంటుంది. పప్పడాలు అయితే వేస్తున్నానండి ఇక్కడ. మా పిల్లలకి అయితే ఇద్దరికి అప్పడాలంటే చాలా ఇష్టము. నేను బాక్స్కి అయితే కట్టేస్తున్నాను. ఇంకెప్పుడైనా కాస్త బోర్ కొడితే ఇంకా ఫ్రెండ్స్తో అయితే కాల్ చేసి మాట్లాడడము అలా అయితే అయిపోతుంది డే.
ఇంక ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ బిజీ ఉంటుందండి. ఇంకా అది వాళ్ళు బిజీ ఉంటారు, యాజ్ ఇట్ ఈస్ నేను బిజీ ఉంటాను. ఎవరి కిడ్స్తో వాళ్ళు, మా ఫ్రెండ్స్ కూడా ఇంక పనులు వాళ్ళు పని చేసుకోవడము, పిల్లలకి చదివించడము. స్కూళ్ళల్లో ఏం చెప్తున్నారో ఏంటో తెలియట్లేదు కానివ్వండి, మనకు హోంవర్క్ అయితే చాలా ఎక్కువైపోయింది ఇంట్లో. ప్రాజెక్ట్స్ చేయడం కానీ చదివించడం కానీ అంతా మన మీదకే వస్తుంది. నేను బాక్స్ ఇచ్చేసి అయితే రెహమాన్కి కూడా స్కూల్ నుంచి పిలుచుకొచ్చేసానండి. తీసుకొచ్చి లంచ్ పెడుతున్నాను. లంచ్ తినేసి కాసేపు అయితే పండుకోబెడతాను, లేదంటే అలా చిరాగ్గా ఏడుస్తూ ఉంటాడండి ఈవినింగ్. మీకు నా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.